భోగాపురం ఎయిర్పోర్టు విషయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని ఘాటు విమర్శలు చేశారు. విమానాశ్రయం వద్ద మంత్రి కేవలం షో చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో సీఎం చంద్రబాబు భూసేకరణ పూర్తి కాకముందే శంకుస్థాపన చేశారని, వేల ఎకరాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు శంకుస్థాపనలు చేసి ఆ పనులను తమ ఖాతాల్లో వేసుకోవడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని పేర్ని నాని ఎద్దేవా చేశారు. భూసేకరణపై స్పష్టత లేకుండా రాయి వేసిన వారిని ఏమనాలని ప్రశ్నించారు. తలమానికం అవుతుంది అని చెప్పి ఆ రోజే అదే మీటింగ్లో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి గారు ఆయన జగన్ గారికి హామీ ఇచ్చారు, అనౌన్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ మీదుగా నేషనల్ హైవే 16ని కలపటానికి 6 లైన్ల 6 వరుసల రహదారి నిర్మాణం కావాలని నన్ను సతాయిస్తున్నాడు ఒక సంవత్సరం నుంచి. నేను అవదని చెప్తున్నాను. చెయ్యాలి సార్, నువ్వు ఎట్టయినా చెయ్యాలని నన్ను గట్టిగా పట్టుకుని వదలలేదు. నేను ఈరోజు అనౌన్స్ చేస్తున్నాను, 6,600 కోట్ల రూపాయలతో వైజాగ్ పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ మీదుగా నేషనల్ హైవే 16ని కలిపేదా అనుసంధానం చేస్తూ 6 వరుసల రహదారి నిర్మాణానికి మంజూరు చేస్తున్నాను. ఆ సభలో, శంకుస్థాపన సభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఆయన ప్రకటించారు. ఇది ఎప్పుడన్నా చంద్రబాబు ఊహించాడా, ఆలోచించాడా? చంద్రబాబు నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు చెప్పండి, ఆలోచించారా, అడిగారా? ఊరికే 15,000తో అంటే 15,000 మీరు ప్రకటనిస్తే సరిపోద్దా, రాయేస్తే సరిపోద్దా శంకుస్థాపన? ఎంతసేపు ఎవడు చేసిన పనైనా మన ఖాతాలో వేసుకోవాలి, మేమే చేసాం అని చెప్పని డబ్బాలు కొట్టుకుని ఎవడో కష్టార్జితాన్ని కూడా మీ జేబులో వేసుకోవాలనేటువంటి తప్పుడు ఆలోచన మీ గురువు నేర్పిన, చంద్రబాబు నేర్పినటువంటి తప్పుడు సాంప్రదాయాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి మన ఇండిగో రామ్మోహన్ నాయుడు గారు తంతు మనం చూస్తున్నాం. ఇది